ఫ్రెండ్స్, ఈరోజు మనం మహాభారతంలో చెప్పబడిన ఒక గొప్ప కథ గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీకృష్ణుడు నిర్మించిన ఒక అద్భుతమైన నగరం, అది సముద్రం అడుగున మునిగిపోయిందని చెప్పబడుతుంది. ఆ నగరం పేరు ద్వారక. మధురా నగరం కంసుని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు మరియు యాదవులు మధురా నగరంలో నివసిస్తున్నారు. మధుర అప్పట్లో ఒక గొప్ప రాజధాని. అక్కడ ప్రజలు సుఖంగా జీవిస్తున్నారు. కానీ ఆ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు. జరాసంధుడి దాడి మగధరాజు జరాసంధుడు కంసుడి మిత్రుడు. కంసుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అతను తన భారీ సైన్యంతో మధురా నగరంపై దాడి చేశాడు. ఏనుగులు, గుర్రాలు, మధురా నగరం యుద్ధభూమిగా మారింది. ప్రజలు పరుగులు తీశారు. శ్రీకృష్ణుడి నిర్ణయం, జరాసంధుడు మళ్లీ మధురా మీద దాడి చేస్తున్నాడు. ప్రజలు ఎప్పుడూ ప్రమాదంలోనే జీవిస్తున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. నా ప్రజలను రక్షించాలి అని నిర్ణయించి మధురాను విడిచి ఒక కొత్త నగరాన్ని నిర్మించాలా అనుకున్నాడు, ద్వారకా నిర్మాణం. అప్పుడు శ్రీకృష్ణుడు సముద్ర తీరంలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. ఆ నగరమే ద్వారక. పురాణాల ప్రకారం ద్వారకా నగరంలో బంగారు భవనాలు, పెద్ద దేవాలయాలు, గొప్ప వీధులు ఉండేవి. ఆ నగరం అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత గొప్ప నగరాల్లో ఒకటి. ద్వారకా రహస్యం కానీ తర్వాత ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. శ్రీకృష్ణుడు భూమిని విడిచిన తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని మహాభారతం చెప్తోంది. ఒక గొప్ప నగరం ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. శాస్త్రవేత్తల అన్వేషణ ఇక్కడ కథ ముగిలేదు. 1980లలో కొన్ని మెరీన్ ఆర్కియాలజిస్ట్స్ గుజరాత్లోని ద్వారకా సముద్ర తీరంలో పరిశోధన చేశారు. వారు సముద్రంలోకి డైవ్ చేసి పరిశీలించారు. అప్పుడు వారు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనుగొన్నారు. సముద్రం అడుగున పురాతన రాతి గోడలు, స్తంభాలు, పెద్ద రాతి నంగర్లు కనిపించాయి. ఈ పరిశోధనను ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ S.R. రావ్ నిర్వహించారు. ఆయన చెప్పిన ప్రకారం అక్కడ కనుగొన్న నిర్మాణాలు ఒక పురాతన నగరానికి చెందినవిగా ఉండవచ్చు. కొంతమంది పరిశోధకులు ఇవి మహాభారతంలో చెప్పిన ద్వారకా నగర అవశేషాలు కావచ్చు అని భావిస్తున్నారు. అయితే ఒక ప్రశ్న ఇంకా మిగిలింది. ద్వారకా నిజంగా శ్రీకృష్ణుడు నిర్మించిన నగరమేనా, లేదా అది కేవలం ఒక పురాణ కథ మాత్రమేనా? ఈ రహస్యం ఇంకా సముద్రం అడుగునే దాగుంది. జై శ్రీకృష్ణ. If you like this video, please do like, share to your friends and subscribe my channel. Please mention comment about my video.